కన్యరాశి వారు శ్రావణమాస సందర్భంగా అమ్మవారిని ఎలాంటి వస్త్రాలతో అలంకరించాలి, ఎలాంటి పుష్పాలతో అలంకరించడం వలన సకల గ్రహదోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుద్ధ భగవానుడు. రాశిలోనే ఏడాది తర్వాత కుజ భగవానుడు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. అదే కాకుండా వాహనాలలో మితిమీరిన వేగం పనికిరాదు. ప్రభుత్వం యొక్క సలహాలు సూచనలు పాటించి తీరాలి. బ్యాంకు లావాదేవీలు, యూట్యూబ్